ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి హైడ్రామాతో మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. మనోజ్తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు కాలుకు గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు మంచు మనోజ్ మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు. ఎంతకు తీయకపోవడంతో తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకొని లోపలికి దూసుకు వెళ్లారు. ఈ క్రమంలో లోపల మనోజ్కు మోహన్ బాబుకు తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధికి గాయంతో ఆసుపత్రి పాలయ్యారు. రైట్, నిన్న బీపీ ఎక్కువ అవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. సోషల్ మీడియా వేదికగా దీని మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈరోజు మోహన్ బాబు విచారణకు హాజరవుతారా లేదా అనేటటువంటి ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. ఓవరాల్ గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న జల్పల్లిలో జరిగినటువంటి హంగామా తర్వాత మోహన్ బాబు కాలుకి గాయమైనట్టు, మోహన్ బాబు సోమశిల్లి కింద పడిపోయినట్టు, అతను బీపీ పెరిగి పూర్తి స్థాయిలో కింద పడిపోయినట్టు తన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిగా తనను ఒక ప్రైవేట్ వాహనంలో తీసుకొని అత్యంత వేగంగా అక్కడి నుంచి కూడా గచ్చిబౌలి ఉన్నటువంటి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం అందింది. అప్పటికే అతనికి హై బీపీతో ఇబ్బంది పడతా ఉన్నాడు అన్నట్టుగా కూడా కొద్దిసేపు అతన్ని అబ్జర్వేషన్ లో పెట్టాలి, మానిటర్ చేయాలన్నట్టుగా కూడా 2-3 గంటల పాటు మోహన్ బాబును అబ్జర్వేషన్ లో పెట్టి అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు పూర్తి అన్ని వైపుల నుంచి కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఇప్పటి కూడా ఇంకా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. అతనికి కాలుకి గాయమైంది, తల భాగానికి స్వల్పంగా ఒక గాయం జరిగింది. ఇప్పుడు షుగర్ బీపీ లెవెల్ అయితే కంట్రోల్కి వచ్చాయి అనేది మాత్రం వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. తల భాగానికి గాయం కావడానికి కారణం ఎవరై ఉండవచ్చు అనే దానిపై కూడా మోహన్ బాబు తరఫున సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా దీని అంతా వెరిఫై చేస్తా ఉన్నారు. అటు మనోజ్ తనపై మోహన్ బాబు దాడి చేశాడన్నట్టుగా నిన్న తన చొక్కా చినిగిపోయి ఉంది, మోహన్ బాబు లోపలికి తీసుకెళ్లి నాపై దాడి చేశాడని బయటకు వచ్చి మీడియా ముందు తను మాట్లాడడం ఈ క్రమం చూస్తా ఉంటే మళ్ళీ మనోజ్ పైన ఏదైనా ఈ అభాండం మోపడానికి మనోజే తిరిగి నాపై దాడి చేశాడని ఏదైనా డైవర్షన్ కొనసాగిస్తూ తను కావాలని వెళ్లి ఆసుపత్రిలో పడుకొని ఈ వ్యవహారంపై మనోజ్ మళ్ళీ దాడి చేశాడనేది కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదైనా ఫిర్యాదు అందజేసి మళ్ళీ మనోజ్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తను ఇంకా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు చికిత్స పొందుతా ఉన్నాడు. ఈ చికిత్స అయిపోయేంత వరకు నేను అక్కడి నుంచి రాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మరికొన్ని గంటల్లో 10:30 ప్రాంతంలో రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. దానికి ఈ చికిత్స కారణాన్ని చూపిస్తూ తను రాలేను, అనారోగ్య సమస్యలతో గురవుతా ఉన్నాను, ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాను, ఇంకో డేట్ కేటాయించినప్పుడు లేదా పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత తను నడవగలిగేటువంటి స్థితికి వచ్చిన తర్వాత పోలీసుల ముందు హాజరవుతున్నట్టు కూడా తిప్పి ఏదైనా లేఖ పంపించడము లేదా ఆన్లైన్ ద్వారా ఆ విషయాన్ని పోలీస్ కమిషనర్ కి తెలియజేయడం అలాంటిది ఏమన్నా మోహన్ బాబు మరి కాసేపులో లేఖ ఇవ్వబోతా ఉన్నాడు అనే దాంతో కూడా పోలీసులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అతను నిన్న తీవ్రంగా గాయపరచడము, సెక్యూరిటీ సిబ్బంది అందరినీ కూడా నెట్టేయడము, మనోజ్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేయడము, అతను చొక్కా చింపడము, అత్యంత దారుణంగా మనోజ్ పై కూడా అతను పిడిగుద్దులు గుద్దుతూ రౌడీజాన్ని ప్రదర్శించాడు మోహన్ బాబు అంటూ కూడా మనోజే నేరుగొచ్చి అక్కడ మీడియా ముందు ఆ తతంగాన్ని అంతా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇంత దౌర్జన్యంగా మోహన్ బాబు వ్యవహరించాడు అనేది కూడా అందరూ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా గమనించారు. గతంలో కూడా అనేక మంది సినిమా నటులని గెంటేసి తరిమి కొట్టినటువంటి చరిత్ర మోహన్ బాబుకు ఉంది కాబట్టి సేమ్ అదే తరహాలో ఇప్పుడు మోహన్ బాబు కూడా ఆ స్థితి పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాత్రం సినీ పెద్దలు దీనిపై తీవ్ర చర్చలు జరుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు
తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వివరాలు అయితే ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. కేవలం డైవర్షన్ కోసమే తను పోయి సేఫ్ జోన్ కిందికి భావించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అనుమానాలు ఇండస్ట్రీ తరఫున కలుగుతా ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలే ఈ విషయాన్ని చర్చనీయాంశంగా తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా ఈ చర్చ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. శివ. ఓకే ఓకే రవితేజ, థ్యాంక్ యూ. రైట్, కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హై డ్రామాతో మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. మనోజ్తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తనకు కాలుకు గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, గత 2 రోజుల నుంచి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఇష్యూస్ గందరగోళం అంత పీక్ స్థాయికి చేరింది. కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే నిన్న సాయంత్రం 7 గంటలకు మోహన్ బాబు నేరుగా రంగంలోకి దిగి ఈ గొడవ విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ఇటు మీడియాపై మరొక పక్క మంచు మనోజ్ పై వాళ్ళ బౌన్సర్లపై కూడా మండిపడుతూ నిన్న వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. తన ఇంటి వద్ద ఒక పక్క మీడియాపై కూడా తను విరుచుకుపడుతున్నటువంటి వీడియోస్ అన్ని కూడా నిన్న బయటికి రావడం జరిగింది. దాని తర్వాత కూడా మోహన్ బాబు ఒక ఆడియో నోట్ కూడా మంచు మనోజ్ కోసం బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంఘటన చూస్తుంటే నిన్నటి ఇష్యూస్ అన్ని కూడా తారా స్థాయికి అయితే వెళ్ళాయి. శివ, అయితే తనకి దాదాపు రాత్రి 8:30 సుమారులో బీపీ పెరిగి అలాగే కొంత తను అస్వస్థకు గురై కాంటినెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతానికైతే ఇవాళ తన ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టయితే సమాచారం ఉంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే దాదాపు 2 రోజుల నుంచి ఈ వీళ్ళ కుటుంబ కలహాల హైడ్రామా అయితే పీక్స్ కి అయితే చేరుకుంది. మంచు మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు మరియు తన కాళ్ళకు కొంచెం గాయాలన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి నిన్న రాత్రి 8:30 సుమారులో ఈ బౌన్సర్స్ వీళ్ళందరినీ ఎక్కడికక్కడ చెదరగొట్టి తనకి ఎప్పుడైతే బీపీ డౌన్ అయి తనకి కాలుకి గాయమైపోయి ఇమ్మీడియట్ గా మంచు విష్ణు హుటాహుటిన రాత్రి 8:30 సుమారులో తనని కాంటినెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే అంతకుముందు మంచు మనోజ్, మోనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేటు తీయాలంటూ కూడా సెక్యూరిటీ వివరించారు. ఎంతకు తీయకపోవడంతో తన బౌన్సర్లతో కలిసి గేటును తీసుకొని లోపలికి దూసుకెళ్లారు మంచు మనోజ్. ఇదే క్రమంలో లోపల మోహన్ బాబుకు మనోజ్ కు తోపులాట కూడా జరిగినట్టయితే తెలుస్తుంది. శివ, అయితే దీంతో మోహన్ బాబు సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. సో ఈ దాడిలో మీడియా ప్రతినిధులు ఒక ఇద్దరు ముగ్గురికి చిన్నపాటి గాయాలై ఆసుపత్రి పాలయ్యారు కూడా. శివ, ఏది ఏమైనా మోహన్ బాబు గత 3 రోజుల నుంచి వీళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు తారా స్థాయికి చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య నిర్మలాదేవి కూడా హాస్పిటల్ ఉన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ.